పుట్టించేది మంచులు మాయలు మరునాడు. ఆ మాయకు భయపడకుండా మాయతో పాటు మనము ఆ భగవంతుణ్ణి, మాయాతీతుణ్ణి మనము సేవించడమే ఈ జీవిత పరమార్థము. గజవాహనం మీద వెల్లగొడుగుల క్రింద వెంకటాచలపతి కరుణా కటాక్ష వీక్షణలను వెదజల్లుతున్నారు. ఈ గజవాహన సేవలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రేయి గజవాహనం మీద గజశిరులు కురిపిస్తున్నటువంటి కటివరద హస్తాల అందమైన దేవుడు శ్రీనివాసుడు. శ్రీనివాసో రక్షతు, శ్రీనివాసో రక్షతు, శ్రీనివాసో రక్షతు. మరునాడు నటనల రమయ్యకు నా మనసా గట్టించు హరియే కలవాడు. నటనల రమయ్యకు నా మనసా సంసారము సంతల కూటమి, హరి సంసారం సంతల కూటము, దొరిది బచారము చూపేది గరిమది పొడు కల కల మనుచుండును, గరిమది పొడు కల కల మనుచుండును, మరులగు విధమే మా పతికి నటనల రమయ్యకు నా మనసా గట్టించు హరియే కలవాడు. నటనల రమయ్యకు నా మనసా కందువ దేహము గాని ముదియది అందిన బహురూపమాడేది ఎందును శ్రీ వెంకటేశ్వరుడుండును, ఎందును శ్రీ వెంకటేశ్వరుడుండును, దిందు పడగనిదే తెర మరగు. నటనల రమయ్యకు నా మనసా గట్టించు హరియే కలవాడు. నటనల రమయ్యకు నా మనసా గట్టించు హరియే
గజవాహనంపై స్వామి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో. మనమంతా ఎవరి పక్షాన చేరాలి అనే భావన కలిగినప్పుడు భగవంతుడి పక్షమే మనకు రక్ష. అందుకనే రక్షకుడీవటంచు స్వామి రక్షకుడీవటంచు కరిరాజునుగాచిన వెల్పువంచు రక్షకుడీవటంచు కరిరాజునుగాచిన వెల్పువంచు నీ పక్షము చేరినాడ భవబంధ విమోచన పద్మలోచన తక్షణమాదరించి. గజరాజుని రక్షించడానికి 1000 సంవత్సరాలు ఎదురు చూచినట్లుగా వద్దు స్వామి, మేము గోవిందా అని పిలిచినంతనే మా చెంతకు వచ్చి మా కష్టాలు తొలగించి మమ్మల్ని కటాక్షించు స్వామి అని భక్తులు వేణోళ్ల స్తుతిస్తూ గజవాహనం మీద ఉన్నటువంటి స్వామిని వేడుకుంటున్నారు. గజరాజ రక్షక గోవిందా అని. ఐశ్వర్యాన్నిచ్చేది గజమని చెప్పుకున్నాం. అయితే సతు నాగవర శ్రీమాన్ అంటారు మన పెద్దలు. గజేంద్రుడి యొక్క వైభవం ఎంత వైభవం అంటే, గజేంద్రుడు చివరికి స్వామి కటాక్షానికి పాత్రుడైనటువంటి వాడు. అందుచేత ఈ గజరాజు ద్వారా గజవాహనం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది భగవంతుడే సర్వస్వం అనేటటువంటి భావనతో రక్షకుడి బటంచు కరిరాజునుగాచిన వెల్పువంచు అని సతు నాగవర శ్రీమాన్ అంటారు. గజేంద్రుని మనం దర్శించినట్లయితే కొన్ని ఛాయాచిత్రముల్లో గజేంద్రుడు ఒక పద్మాన్ని ఒక కమలాన్ని చేత్తు తన తొండముతో పట్టుకుని స్వామి కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కమలమును తొండముతో పట్టుకున్నటువంటి గజేంద్రుడు ఎలా స్వామి కొరకు ఎదురు చూస్తున్నాడో అదేవిధంగా స్వామి వైభవాన్ని సాగి కమలాకర శర్మ గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినా వెంకటేశం ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు 6వ రోజు. ఈ సాయంత్రం గజవాహనం మీద తిరుమల మాడవీధుల లోపల సంచరిస్తున్నటువంటి స్వామివారు, స్వామివారికి సేవిస్తున్నటువంటి భక్తులు అర్చకులు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని చెప్పేసి అంటూ ఉంటారు. భగవద్గీత చెప్తున్న మాట అదే. భగవంతుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం లోపల ఆరాధన చేస్తూనే ఉంటారు. ఆరాధన చేసేటటువంటి విశేషం లోపల నృత్య భంగిమలు, వాహనములు, అర్చకులు, ఆచార్యులు అందరూ వారి వారి కోరికలను తీర్చుకోవడం కోసం, ఇహ పరముక్తుల కోసం వారి సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆ వరుసలో ఈరోజు గజవాహనం ఈ లోకమంతా ప్రతీకలమయం. గజము ఐశ్వర్యానికి సంకేతం. అమ్మవారి శ్రీ సూక్తంలో కూడా హస్తినాద ప్రబోధిని అని చెప్పేసి అమ్మవారి గురించి చెప్తూ ఉంటాం. ఐశ్వర్యానికి ప్రతీక అయినటువంటి అమ్మవారు, ఆ ఐశ్వర్యానికి ప్రతీక అయినటువంటి అమ్మవారు హస్తి ద్వారానే అది పొందారు అని చెప్పేసే భావన వినపడుతుంది. అయితే గజము మదగజము అని కూడా అంటూ ఉంటాం. మహాబలవంతమైనటువంటిది, మహాపెద్దది. అందువల్ల ఏనుగును ఎక్కడం అనేటటువంటిది గొప్పతనం. ఏనుగును ఎక్కినవాడు గొప్పవాడు. ఏనుగును ఎక్కడం అంటే అహంకారాన్ని దాటి దానిపైన నిలుచోవటం అని చెప్పేసిన అర్థం. గజము అహంకారానికి, ఆచార్యునికి కూడా ప్రతీక. స్వామివారికి చక్కని హారతి. ఈ లోకమే నీకు హారతి నాయనా, నా జీవితాన్ని నేను తగ్గించుకుంటూ నా హారతి కర్పూరంలాగా నేను కరిగిపోతూ నేను నీకు వినియోగపడుతూ ఉంటాను అని చెప్పడానికి ఈ హారతులన్నీ కూడా సంకేతంగా కనపడుతూ ఉన్నాయి. పరమభక్త బృందాలన్నీ కూడా ఆనందంగా దాన్ని తిలకిస్తూ ఉన్నాయి. గజము ఆచార్యునికి, అహంకారానికి కూడా ప్రతీకగా మనకు కనపడుతూ ఉంటుంది. పరమాత్మ కువలయాపీడం అనే ఒక గజాన్ని సంహరించాడు కూడా, మరో గజేంద్రుని రక్షించాడు కూడా. భూమండలాన్ని పీడించింది కువలయాపీడం. ఇది అహంకారానికి ప్రతీక. దీనికి 4 దంతాలున్నాయి. అవి కర్తృత్వాభిమానం,
భోక్తృత్వాభిమానం, జ్ఞాతృత్వాభిమానం, శేషత్వాభిమానం. గజానికి దంతాలుంటే అపకారం చేస్తాయి. అందువల్ల స్వామివారు వాటిని పెరికివేసి సంసారాన్ని తరింపజేశాడు. కువలయాపీడ వధ ఈ విశేషాన్ని సూచిస్తుంది. అయితే ఇబ్బంది పెట్టేవాడిని వధించాలి, స్వామి నీవు తప్ప మరెవ్వరూ లేరు అన్నటువంటి వాడిని రక్షించాలి. నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపొందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్యదా శరణం నాస్తి త్వం ఏవ శరణం మమ అని చెప్పేసి భావన చేసినటువంటి గజేంద్రుని కూడా రక్షిస్తూ వచ్చాడు. అటువంటి మదగజమన్ అనే అహంకారాన్ని స్వాధీనం చేసుకుని దానిపై స్వామి అధిరోహించినాడు. అప్పుడు భక్తులకందరికీ కూడా ఆనందమే కలుగుతుంది. మరొక ప్రత్యేకమైన ప్రతీక ఏమిటంటే ఆచార్యుడు కూడా గజమే. ఆచార్యుని ద్వారా భగవంతుడు లభిస్తూ ఉంటాడు. స్వామివారి విశేషమైనటువంటి అలంకారాదులన్నీ మనకు కనిపిస్తున్నాయి. కటిహస్తము, వరదహస్తము, మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల లోపల సంచరిస్తూ కనపడుతూ ఉన్నారు. వైభోగమైనటువంటి ఆ దివ్యమైనటువంటి రూపాన్ని మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా దర్శించేటట్టయితే ఈ తిరుమాడ వీధుల్లో సంచారము అనేటటువంటిది మన హృదయ వీధుల లోపల అతను చేసే సంచారమే. ఆ హృదయ వీధుల లోపల ఉండేటటువంటి అజ్ఞానము, అహంకారము వాటి లోపల ఆయన సంచరిస్తూ ఉండేటట్టయితే ఆ సంచారం వల్ల ఎక్కడో ఒక దగ్గర కొద్దిగా మూలగా పడి ఉన్నటువంటి ఆ చీకటి, నలుపు, అజ్ఞానము, అహంకారము పూర్తిగా తొలగిపోయి వెలుగు, జ్ఞానము, ఆనందము, సంతృప్తి ఈ జీవితానికి ఇక చాలు అనిపించేటటువంటి భావన ఏర్పడుతుంది. దానికి ప్రతీకే ఈ 4 మాడవీధుల లోపల ఈ మలయప్ప స్వామి వారి సంచారం, ఈ శ్రీవారి సంచారం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున గజవాహనం మీద ముందుగా బ్రహ్మరథం ముందుకు జరుగుతూ ఉంటుంటే ఆ తర్వాత అనేక రకాలైనటువంటి గాయక, నృత్య, అనేక ప్రదేశాల నుంచి విచ్చేసినటువంటి భక్తుల యొక్క సందడి అంతా కూడా కనపడుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి పూజలు జరుగుతూ ఈ విశేష బ్రహ్మోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆచార్యుడు గజము. ఆచార్యుని ద్వారా భగవంతుడు లభిస్తూ ఉంటాడు. భగవానుడు తాను స్వయంగా కాకుండా ఆచార్యుని ద్వారా వస్తాడు. తాను గజవాహనంపై వస్తాడు. భగవద్దర్శనం కోరే భక్తులకు భగవంతుణ్ణి దర్శింపచేసేటటువంటి వాళ్ళు ఆచార్యులే. ఈ విధంగా గజం పైన భగవంతుడు అహం భక్త పరాధీన అని బోధిస్తూ ఉన్నాడు. గజవాహనంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టుకునేటట్టయితే ఏనుగు అహంకార చిహ్నం కాబట్టి దానిని అణుచుకోవాలని, మనం మోక్షం కోరుకునే తప్ప ఇతఃపరం పెరుగని గజేంద్రుల్లాగా శరణాగతి పొందాలని చెప్పేసి మనకు సూచిస్తూ ఉన్నది. ఈ భూమిని మోసేటటువంటివన్నీ కూడా ఏనుగులు. 8 ఏనుగులు 8 దిక్కులను మోస్తున్నాయి అని చెప్పేసి మనకున్నటువంటి పురాణ వచనం. ఐరావత పుండరీకో వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకశ్చ దిగ్గజా. దిక్కులను మోసే గజాలు, దిగ్గజాలు ఇవన్నీ కూడా. ఐరావతము అంటే సముద్రం నుండి పుట్టినది అని అర్థం. పుండరీకము అంటే తెల్లతామర వంటి కాంతి గలది, ప్రకాశించినట్టిది అని అర్థం. ముందుగా భద్రగజాలు నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు మాదే గదావోత్సవం అనేటటువంటి ఆనందం లోపల ఆ భద్రగజం యొక్క వాహనం యొక్క నడక హుందాతనంతో కనపడుతుంది. ప్రత్యక్ష రూపంలో కనపడుతున్నటువంటి స్వామివారు మనకు కదులుతున్నటువంటి స్వామివారిగా కనపడుతూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి నృత్య కళాకారుల యొక్క భంగిమలు ఈ విధంగా స్వామివారి ముందర కొనసాగుతున్నాయి. అసలు ఉత్సవం అంటేనే ఇది. ఉత్సవం అంటేనే అనేక రకాలైనటువంటి నృత్య భంగిమలు, గాయకములు, అనేక రకాల వ్యాఖ్యానములు, అనేక రకాలైనటువంటి అలంకారములు, ఇవన్నీ కలిగినటువంటి శోభ ఈ పండగ. ఇవన్నీ మన ఇంటి ముందర ఉన్నప్పుడు, మన హృదయ వీధుల్లో ఉన్నప్పుడు అది మనకు